Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 60F. So 60F లో ఫస్ట్ రోమన్ లో 8th లో ఫస్ట్ వన్. ఓకే, సో రోమన్ నెంబర్ 1 ఒకటే ఉందమ్మా ఇందులోను. సో 8th లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే, if a plus b plus c is equal to 0 degrees, then prove that sin 2a plus sin 2b plus sin 2c is equal to minus 4 sin a sin b sin c. సో అది ప్రూవ్ చేయాలి. minus 4 sin a sin b sin c అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎల్హెచ్ఎస్ తీసుకోండి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c కదా. మన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 degrees కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 degrees. సో ఇది కండిషన్ ఇచ్చింది. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇచ్చినప్పుడు చేసాం కదా, sin 2a ప్లస్ sin 2 ప్లస్ sin 2c. సో లాస్ట్ వీడియోస్ చెప్పానమ్మా ఇది ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఓకేనా, ఓకే అర్థమైందమ్మా. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఓకే, సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఇక్కడ ఇది ఎలా ఉంది, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములాలో ఉంచండి. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తున్నా చూడండి ఈ రెండిట్లకి. ఓకే, సో సైన్ సి ప్లస్ సైన్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే ఏంటి, 2a ప్లస్ 2b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 2a మైనస్ 2b బై 2 ప్లస్ సైన్ 2c. ఓకే, ఓకేనమ్మా. సో 2 సైన్, ఇక్కడ 2 కామన్ తీయండి, 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2 కదా, ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే ఏ మైనస్ బి బై 2. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి సైన్ 2cకి ఫార్ములా రాస్తున్నాను, 2 సైన్ సి కాస్ సి. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో ఏమొచ్చింది, 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి. ఓకే, అర్థమైందమ్మా. 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి. ఓకేనా, సో ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్లో ఏం రాయచ్చమ్మా, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 degrees. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్లో ఏ ప్లస్ బి ప్లస్లో ఏం రాయొచ్చు, మైనస్ సి అని రాయొచ్చు కదా. ఓకే, అర్థమైందా చూడండి. సో 2 సైన్ ఆఫ్ మైనస్ సి ఓకే ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది, మైనస్ సైన్ తీటా కదా, అంటే మైనస్ 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి. ఓకే, అర్థమైందా. సో ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీచ్చా చూడండి ఒకసారి, ఇక్కడ ఏమైనా కామన్ తీచ్చా, మైనస్ 2 సైన్ సి కామన్ తీసేయండి, మైనస్ 2 సైన్ సి కామన్ తీస్తున్నాను అంటే ఇక్కడ ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కదా వస్తుంది, మైనస్ సైన్ సి కామన్ 2 సైన్ సి కామన్ తీస్తాం, మైనస్ 2 సైన్స్ అంటే ఏమవుతుంది, మైనస్ కాస్ సి. ఓకే, అర్థమైందమ్మా. చూడండి ఒకసారి, మైనస్ 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్, ఇక్కడ కాస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి కదా. సి అంటే ఏం రాయొచ్చు, ఏమని రాయొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు, చూడండి సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదా. అర్థమైందా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదా. సో కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఓకే అర్థమైందమ్మా. అంటే ఏంటి, మైనస్ 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది, ప్లస్ కాస్ థీటానే కదా. సో మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇక్కడ మైనస్ సేమ్ చేంజ్ అవ్వదు, ఇక్కడ రాసుకోండి, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ థీటా. సో మీరు లెక్క ప్రాబ్లం చూసినప్పుడు డౌట్ రాకూడదు. ఓకే, cos of minus theta is equal to plus cos theta.
కదా. అంటే ఏంటి, మైనస్ 2 sin c ఇంటూ, చూడండి ఇక్కడ ఫార్ములా చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫార్ములా ఏంటి, 2 sin a sin b, డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే, సో మల్టిప్లై చేస్తే అవుతుంది 2 × 2, సో 4 మైనస్ ఆల్రెడీ ఉంది కదా, -4 sin a ఆర్డర్లో వేస్తున్నాను, sin b ఇంటూ sin c. ఓకే, ఈజ్ ఈక్వల్ టు RHS. చూడండి ఇదేనా RHS, -4 sin a sin b sin c. చూడండి అదేనా వచ్చింది మనకి, -4 sin a sin b sin c. ఓకే, అర్థమైందమ్మా. చూడండి ఏం లేదు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్తో మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే అక్కడ 2π ఇచ్చిన మనం 2πనే వేయాలి. ఓకే, a + b + ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఇచ్చిన 90 వేయాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి కండిషన్, a + b + ఈజ్ ఈక్వల్ టు 0 degrees అన్నారు. సో a + b + ఈజ్ ఈక్వల్ టు 0 degree అయితే a + b ఈజ్ ఈక్వల్ టు -c. సో c కావాలంటే మనకి -a + b. ఓకే, సో అదే అప్లై చేసాం. sin 2a + sin 2b అనేది ఎలా ఉంది, sin c + sin d ఫార్ములా ఏంటి, 2 sin c + d/2 అంటే 2a + 2b/2 ఇంటూ కాస్ ఆఫ్ c - d/2. ఓకే, 2a - 2b/2. సో sin 2cకి ఫార్ములా ఏంటి, sin 2aకి ఫార్ములా 2 sin a cos a. ఇక్కడ c ఉంది a ప్లేస్లో, సో 2 sin c cos c. ఓకేనా, సో 2 sin ఆఫ్ ఇక్కడ 2 కామన్ తీసాం, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 sin c cos c. సో sin ఆఫ్ a + b, sin ఆఫ్ a + b ప్లేస్లో ఏం రాయొచ్చు కండిషన్, a + b + ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a + b ఈజ్ ఈక్వల్ టు -c. సో -c అని రాయొచ్చు. సైన్ ఆఫ్ -θ ఏమవుతుంది, -sin θ, -2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a - b ప్లస్ 2 sin c cos c. సో ఇక్కడ -2 sin c కామన్ తీసాం. సో కామన్ తీసినప్పుడు కాస్ ఆఫ్ a - b మైనస్ కాస్ c. ఇక్కడ కాస్ c ప్లేస్లో ఏమో చేయొచ్చు, మైనస్ ఆఫ్ a + b. ఓకే, ఇది లేదు, మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ a + b, కాస్ ఆఫ్ -θ అంటే ప్లస్ కాస్ θ. సో ప్రాబ్లం లేదు, ఈ మైనస్ చేంజ్ అవ్వదు. ఓకేనా, కాస్ ఆఫ్ a - b మైనస్ కాస్ ఆఫ్ a + b. సో ఇక్కడ మైనస్ అవి జాగ్రత్తగా చూసుకోండమ్మా, అబ్జర్వ్ చేసుకోండి. చిన్న మైనస్ తేడా వేసినా మొత్తం లెక్క అంతా తప్పు అవుతుంది. ఓకేనా, సో -2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a - b మైనస్ కాస్ ఆఫ్ a + b అంటే ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఇది, -2 sin a sin b. సో మల్టిప్లై చేసాం, -4 sin a sin b sin c. ఓకే, ఇస్ ద RHS. ఓకేనా, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే, 8th ఫస్ట్ వన్. ఓకేనా, సో పక్కన కండిషన్ కూడా రాసుకోండి. ఓకే, -4 sin a sin b sin c. ఓకేమా. సో నెక్స్ట్ 8th సెకండ్ వన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి 8th సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ a + b + ఈజ్ ఈక్వల్ టు 0 degrees దెన్ ప్రూవ్ దట్ sin a + sin b minus sin c ఈజ్ ఈక్వల్ టు -4 cos a/2 cos b/2 sin c/2. సో ఇది ప్రూవ్ చేయవలసింది. సో కండిషన్ వచ్చేంటి, a + b + ఈజ్ ఈక్వల్ టు 0 degrees. చూడండి ఒకసారి, చూడండి సొల్యూషన్ సేమ్ LHS తీసుకున్నాం ఇక్కడ కూడాను. ఓకే, అర్థమవుతుందమ్మా. LHS తీసుకోండి. ఏంటి LHS, sin a ప్లస్ sin b మైనస్ sin c. ఓకే, sin a ప్లస్ sin b మైనస్ sin c, ఇదే కదా మనం తీసుకోవాల్సింది LHS, ఇదే కదా. ఓకేనా, సో ఇది ఎలా ఉంది, sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయండి. sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటి, 2 sin c ప్లస్ d/2 అంటే a ప్లస్ b/2 ఇంటూ కాస్ a మైనస్ b/2. సో c మైనస్ d/2 అంటే a మైనస్ b/2 sin c. ఇక్కడ sin cకి ఫార్ములా ఏంటి, sin aకి ఫార్ములా, sin 2a అయితే ఏంటి ఫార్ములా, 2 sin a cos a. ఇక్కడ sin a అని ఉంది అంటే 2 sin a/2 cos a/2 కదా. సో a ప్లస్లో ఇక్కడ ఏముంది మనకి, c ఉంది. ఓకే, అర్థమవుతుందా. సో 2 sin c/2 ఇంటూ cos c/2. ఓకే, సో 2 sin ఆఫ్ a ప్లస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 మైనస్ 2 sin c/2 ఇంటూ కాస్ c/2. చూడండి ఇక్కడ కండిషన్ తీసుకోవాలి కదా, మళ్ళీ చూడండి ఒకసారి, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఓకే, a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ a టేబుల్ అయితే -c/2.
అంతే కదా, ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ఏం రాయొచ్చు, a+b/2 ప్లేస్లో ఏం రాయొచ్చు, -c/2 రాయొచ్చు కదా. సో 2 sin of -c/2 into cos of a minus b/2, ఓకే, -2 sin c/2 into cos c/2 సేమ్ యాజ్ ఈజ్గా వేసేయండి, ఓకేనా? సో sin of మైనస్ తీటా అంటే మైనస్ sin తీటా, సో -2 sin c/2 into cos of a minus b/2 minus 2 sin c/2 into cos c/2. చూడండి రెండిట్లో ఏమైనా కామన్ తీయచ్చా? ఏం కామన్ తీయచ్చమా? సేమ్ -2 sin c/2 కామన్ తీయచ్చు. అంటే ఏంటి కామన్ తీస్తే cos of a minus b/2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కామన్ తీసాం కదా, ప్లస్ కదా, cos c/2, ఓకేమా? సో -2 sin c/2 ఇంటూ cos of a minus b/2. ఇక్కడ చూడండి c/2 ప్లస్లో ఏం రాయచ్చమ్మా, ప్లస్ c/2 ప్లస్లో ఇక్కడ a+b, ఇక్కడ a+bని కాన్స్టెంట్గా ఉంచి c నెట్టే పంపించామంటే -c, cని కాన్స్టెంట్గా ఉంచి a+b నెట్టే పంపిస్తే ఏమవుతుంది, c/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏమవుతుంది, a+b/2, ఓకే, అంతే కదమ్మా, ఓకేనమ్మా? అర్థమైందా? సో c/2 ప్లేస్లో ఏం రాయొచ్చు మనము, cos ఆఫ్ మైనస్ ఆఫ్ a+b/2 రాయొచ్చు కదా. cos ఆఫ్ మైనస్ ఆఫ్ cos ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది, ప్లస్ cos తీటా. సో -2 sin c/2 ఇంటూ cos ఆఫ్ a minus b/2, cos ఆఫ్ మైనస్ తీటా ప్లస్ cos తీటా, సో ఈ ప్లస్ ఏమి చేంజ్ అవ్వదు, ఓకే, cos ఆఫ్ a+b/2. చూడండి ఇక్కడ ఫార్ములా cos ఆఫ్ a+b ప్లస్ cos ఆఫ్ a minus b. సో ఫార్ములా ఏంటమ్మా, cos ఆఫ్ a minus b ప్లస్ cos ఆఫ్ a+b అన్న, cos ఆఫ్ a+b ప్లస్ cos ఆఫ్ a minus b అన్న ఒకటే కదా. cos ఆఫ్ a+b ప్లస్ cos ఆఫ్ a minus b అంటే 2 cos a cos b. సో బయటలు ఉన్నాయి కాబట్టి బయటలు అప్లై చేయాలి. 2 sin c/2 ఇంటూ స్టెప్ చెప్పండి, చూడండి నెక్స్ట్ రాస్తున్నాను, -2 sin c/2 2 cos a/2 ఇంటూ cos b/2, అంతే కదా ఫార్ములా, ఓకే. సో 2 ఇంటూ 2 ఏమవుతుంది, 4 -4 cos a/2 ఇంటూ cos b/2 ఇంటూ sin c/2. చూడండి ఇదేనా RHS, ఓకే. చూడండి ఒకసారి RHS ఏంటమ్మా, 4 cos a/2 ఇంటూ cos b/2 ఇంటూ sin c/2. సో అదే కదా వచ్చింది మనకి, -4 cos a/2 ఇంటూ cos b/2 ఇంటూ sin c/2 ఈజ్ ఈక్వల్ టు RHS, ఓకే. అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకున్నామా ఒకసారి, ఓకేనమ్మా? ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ఆధారంగానే మనం లెక్క ప్రూవ్ చేయాలి, ఓకే. కండిషన్స్ మాత్రం జాగ్రత్తగా వేసుకోండి, అక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి, ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. sin a ప్లస్ sin b మైనస్ sin c, sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేసామమ్మా. 2 sin c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2, sin cకి 2 sin c/2 ఇంటూ cos c/2. సో sin ఆఫ్ a+b/2 ఏమని రాయొచ్చు, -sin c/2 అని రాయొచ్చు. సో a+b+ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి, ఓకే. సో sin c/2 2 sin c/2 కామన్ తీసాం. సో cos ఆఫ్ a minus b/2 ప్లస్ cos ఆఫ్, ఇక్కడ మళ్ళీ c/2 ప్లేస్లో మైనస్ ఆఫ్ a+b/2 అని రాసాం, ఓకే. సో cos ఆఫ్ a minus b అంటే cos ఆఫ్ a+b ప్లస్ cos ఆఫ్ a minus b, 2 cos a cos b. సో మొత్తం మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 2 అంటే 4 cos a/2 cos b/2 sin c/2, ఓకే. సో అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 8th సెకండ్ సమ్ అమ్మ కంప్లీట్ అయింది, ఓకే. ఓకేమా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.